ఒక సినిమా కవి ఒక మాట రాశాడు. ఒక సినిమా కవి ఓల్డ్ మూవీలో ఒక పాటలో ఒక చరణం, నేను లోకస్తుడిగా ఉన్నప్పుడే నన్ను ఆలోచింపజేసింది, కుటుంబాన్ని గురించి ఆలోచించేటట్టు చేసింది ఆ పదాలు కొన్ని. అవేంటంటే ఒక పుట్టినరోజు సందర్భంగా పాడే పాటలో ఉన్నటువంటి చరణం అది. కన్నవారి కలలు తెలుసుకోవాలి, ఆ కలలు కంట నీరు పెడితే తుడవాలి, తనకు తాను సుఖపడితే తప్పు కాకున్నా తన వారిని సుఖపెడితే ధన్యత ఓ నాన్న అనే పదం, ఒక చరణం అది. మంచి మాటలు ఎవడు పలికినా, అన్యుడు పలికినా, క్రైస్తవుడు పలికినా, యూదుడు పలికినా, అరబ్బు పలికినా, సిక్కు పలికినా, జైను పలికినా, బుద్ధిస్టు పలికినా, ఏతిస్టు పలికినా, పలికింది మంచి మాట అయితే, మనకు ఉపయోగపడే మాట అయితే తీసుకోవచ్చు, తప్పేం కాదు అది. దేవునికి స్తోత్రం. అందులో అద్భుతమైన మాట, కన్నవారి కలలు తెలుసుకోవాలి. నిన్ను కన్నవాళ్ళ కొన్ని కలలు ఉంటాయి, నీ మీద కొన్ని ఆశలు ఉంటాయి. ఓ యవనస్తురాలా విన్నాయన, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నువ్వు ఎదుగుతూ ఉంటే ఎన్నో ఆశలు పెట్టుకుంటారు నీ మీద. కానీ నీకు రెక్కలు రాగానే వాళ్ళ ఆశలు వాటిల్లో మట్టి కొట్టి నీ స్వార్థానికి నువ్వు ఆలోచించుకొని వాళ్ళ ఆశల్ని ఆలోచనలని తొంగలో దొక్కి నీ స్వార్థానికి నువ్వు బతికేయటానికి ఆలోచిస్తావు. అది నీ బతుకు, అది బాధ్యత లేని బతుకు. బాధ్యత ఏంటో తెలుసా? చితికిపోయిన నీ కుటుంబం చురుకుగా ఉండి బాధ్యతల విషయంలో శ్రద్ధ కలిగిన నీ వైపే చూసిది తమ్ముడా. కన్నీళ్లతో చెప్పాలి ఈ మాట, ఏడిస్తే బాగుండదు కాబట్టి మామూలుగా చెప్తున్నా. నా చెల్లి, చితికిపోయిన నీ కుటుంబం, అడియాసలమయమైన నీ కుటుంబం కాస్తో కూస్తో చురుగ్గా ఉండి వివేచన కలిగి బాధ్యతలు నెరవేర్చగలిగేటువంటి నీ వైపే చూసిద్ది. డైరెక్ట్గా నీతో చెప్పకపోయినా, నిన్ను పొగడకపోయినా, నిన్ను ప్రశంసించకపోయినా కుటుంబం ఆశ అయితే నీ మీద ఉంటుంది. దాని ఆశలను తీర్చడానికి నీ వంతు కృషి నువ్వు చెయ్యాలి. అసలు నీ తండ్రి ఏం ఆశిస్తున్నాడు నీ నుంచి? నీ తల్లి ఏం ఆశిస్తుంది నీ నుంచి? అసలు నిన్ను ఏ స్థితిలో చూడాలని తల్లిదండ్రి ఆశిస్తున్నారు? వాళ్ళని ఏ విధంగా నువ్వు సంతోషపెట్టగలవు? వాళ్ళ బాధ్యత ఎలా నెరవేర్చగలవు? నీ తోడబుట్టిన వాళ్ళకి, నీకంటే పెద్దవాళ్ళ విషయంలో కానీ, నీకంటే చిన్నవాళ్ళ విషయంలో కానీ వాళ్ళకి ఏ విధంగా నువ్వు న్యాయం చేయగలవు, ఏ విధంగా నీ వంతు బాధ్యత నువ్వు నెరవేర్చగలవో నువ్వు పరిశీలించుకోవాలి. ఇది నీకు దేవుడు అప్పగించిన బాధ్యతలలో ఒకటి. ఎందుకంటే జన్మనిచ్చిన వాళ్ళు నంబర్ 1 కదా. దేవుడు ముందు మనకు తెలియదు, పుట్టగానే దేవుడు మనకు తెలియదు బిడ్డ. దేవుడు అనేవాడు ఉన్నాడు రా అని మనకు నేర్పింది కూడా అమ్మే. దేవుడు అనేవాడు ఉన్నాడు నాన్న, దండం పెట్టు అని నేర్పింది కూడా నానే. దేవునికి భయపడాలి నాన్న, అబద్ధం ఆడకూడదు, ఒకటి సొమ్మును అపహరించకూడదు, ఒకటి కడుపు కొట్టకూడదు, ఒకటి నోటికాడ అన్నం తీయకూడదు, ఒకటికి మోసం చేయకూడదు, ఒకటి దొంగతనం చేయకూడదు నాయన. ఏదన్నా ఉంటే మన ఇతరులకు పెట్టాలి కానీ ఒకటిది ప్రలోభించకూడదని మనకు నేర్పింది అమ్మా నాన్న. అందుకే అన్నారు, తల్లి తండ్రి ఇద్దరిని దాటుకొని 5వ ఏట బడిలో చేరితే ఇప్పుడు 3వ ఏడే చేరుస్తున్నారులే. నన్ను చేర్చింది 5వ ఏట. ఎట్లనో ధన్యుణ్ణి. 3 ఏళ్లకి మోపిడి భారం భుజాన్ని వేయకుండా 5 ఏళ్ళకి వేసారు నాకు. స్తోత్రం. ఇప్పుడు 3 ఏళ్ళు రాగానే తగిలిస్తున్నారు వాడికి పాప భారం లాగా. 5వ ఏడు బడిలో చేరిస్తే తర్వాత గురువు బోధ మొదలుపెట్టాడు. తల్లిదండ్రి చెప్పినవి కొన్ని, తల్లిదండ్రి చెప్పలేనివి కొన్ని గురువు చెప్పి ఈ ముగ్గురు కలిసి దేవుని గురించి బోధించారు. దేవుడున్నాడు, దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి. అందుకే పెద్దలు వరుస క్రమంలో తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు ఫైనల్లో.
మొదట నేర్పేది అమ్మ, తర్వాత నేర్పేది నాన్న, తర్వాత నేర్పేది గురువు. ఈ ముగ్గురు దగ్గర మిస్ అయింది, నేర్పేది కంప్లీట్గా దేవుడు. మొదటి గురువు తల్లి, రెండవ గురువు తండ్రి, మూడవ గురువు బోధకుడు, విద్యార్థికి ఉపదేశించేటువంటి టీచర్, సార్, మాస్టర్. ఎంత అయిపోయిన తర్వాత నాలుగవ గురువు మన యేసయ్య, మన బోధకుడు, మన ప్రధాన యాజకుడు, మన రక్షకుడు. ఆయన మన అసలు గురువు. అక్కడ మన విద్య కంప్లీట్ అయిపోయింది. ఆ విద్య ఎక్కడికి అక్కడ కూడా ఉపయోగపడేంత పరిపూర్ణ విద్య నజరేయుడగు యేసు దగ్గర దొరికింది. అందుకే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నాడు చివరి. ఇప్పుడు వరుసగా బాధ్యతలను నెరవేర్పుకు వచ్చేటప్పటికి ఎవరి సంతోషం? మీరు చెప్పండి. నా యేసయ్య ముందు ఎవరి చిత్తం నెరవేర్చాడు? హలో, తండ్రి చిత్తం నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చి దాదాపు 30 సంవత్సరాల ప్రాయం వచ్చిందాకా కుటుంబ బాధ్యతలు నెరవేర్చాడు. అవునా? అంటే అది ఎంత కీలకమో ఒకసారి ఆలోచించుకో. అరే, మీ అమ్మా నాన్న సంగతి ఏం పట్టించుకున్నట్టున్నావు అబ్బాయి నువ్వు అంటే, ఎవరు? నేనా? వాళ్ళతో నాకెందుకు? నా బాధలు నాకు జరిగిపోయినాయి. ఓహోహో, అందరి చరిత్రలు తీసుకుంటేడా మేము బికార్లం అవుతాం. మామూలు కాదు లేవు. ఓకేనా? కాదు. నీకున్న దానిలోనే అంత. నువ్వు నూకలు తింటే నూకల్లోనే అంత. నువ్వు రేషన్ బియ్యం తింటే రేషన్ బియ్యంలోనే అంత. నువ్వు బీపీటీ తింటే అందులో అంత. నువ్వు బాస్మతి తింటే అందులో అంత. బాస్మతి పెట్టుకొని బిర్యానీ చేసుకుంటే అందులో అంత. జన్మనిచ్చిన వారికి కొన్ని ఆశలు, ఆలోచనలు నీ పట్ల ఉంటాయి బిడ్డ. మొట్టమొదట ఆడపిల్లైనా మగవాడైనా గుర్తుపెట్టుకోవాల్సింది అది. ఈరోజు సమాజంలో చూస్తే ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తెరిగారు, తల్లిదండ్రుల కళల్ని నెరవేర్చాలని ఆరాట పడుతున్నారు. ఒక ఏజ్ వచ్చిందాకా పెద్ద పెద్ద డైలాగులు వేస్తారు. మమ్మీ నీకెందుకు మమ్మీ నేనున్నాగా, డాడీ నీకెందుకు డాడీ నేనున్నాగా అని పెద్ద పెద్ద డైలాగులు వేస్తారు. ఒక ఏజ్ వచ్చిందాకా. ఏజ్ వచ్చిన తర్వాత పైచరసాలు మేలుకుంటాయి బాడీలో. పైచరసాలు మేలుకొని మమ్మీ పోయి డాడీ పోయి వాగులో కలుస్తారు. వాడు ఎవడో వస్తాడు లైన్లోకి, ఆమె ఎవరో వచ్చింది లైన్లోకి. ఇక ఈమెకి వాడు దేవుడు, వాడికి ఈమె దేవత. ఇక జన్మనిచ్చిన వాళ్ళు పోయారు కాట్లోకి, ఏట్లోకి. అది కాదు. పైచరసాలు నీకే కాదు, అందరికీ ఉంటాయి. కానీ అందరిలో పైచరసాలు ఉన్న కొంతమంది పైచరసాలను అణుచుకొని తమకిచ్చిన బాధ్యతలు నెరవేర్చడానికి అన్నిటినీ చంపుకొని ఒక ఏజ్ వచ్చిందాకా వాళ్ళ బాధ్యతలు నెరవేర్చిందాకా కంట్రోల్ చేసుకుని తల్లిదండ్రుల ఆశలు తీర్చి తర్వాత వాళ్ళు అనుకున్న స్టెప్లోకి వెళ్ళారు. ఏమయ్యా, నీకు జన్మనిచ్చి నువ్వు పెరుగుతూ ఉంటే నీ మీద కోటి ఆశలు కలిగి ఉన్న తల్లిదండ్రులకు కనీసం కొన్ని ఆశలైనా తీర్చిన బతుకు ఏం బతుకది? కాబట్టి యేసు ప్రభు మనకు నేర్పుతున్న పాఠాల్లో చాలా ప్రప్రథమం, కీలకం, ముఖ్యమైనది బాధ్యతల నెరవేర్పు. అందులో జన్మనిచ్చిన వారు, తోడబుట్టిన వారు, ఇంటి వారి బాధ్యత. తర్వాత మీకు తెలుసా, ఇశ్రాయేలు బాధ్యత నెరవేర్చాడు. ఈ రెండు అయిన తర్వాత అన్యజనుల బాధ్యత నెరవేర్చడానికి అప్పుడు పంపాడు. ఏమంటే మీరు ఇంట్రెస్ట్గా వింటున్నారా? చెప్పురా బాబు మా కర్మ అని వింటున్నారా? ఎంతమంది ఇంట్రెస్ట్గా వింటున్నారో నాకు చేతులు ఎత్తి చూపించండి ఒకసారి. మళ్ళీ నాకు డౌట్ వచ్చింది. మళ్ళీ మీరు సరిగా వినకపోతే నా కష్టమంతా వృధా అయిపోయింది. దేవునికి స్తోత్రం. కన్నవారి కలలు తెలుసుకోవాలి. ఆ కలలు కంట నీరు పెడితే చూడవాలి. తనకు తాను సుఖపడితే తప్పు కాదు, సుఖపడవచ్చు. కానీ తన వాళ్ళని సుఖపెట్టాలన్న ఆశ ఉండాలి నాన్న అని చెప్పి అంటది ఆమె. భలే మాట రాశాడు ఆ కవి. అలాగున్న నిన్ను కన్నవాళ్ళకు కూడా కొన్ని కలలు ఉంటాయి. ఆ కలలు కన్నీళ్లు పెట్టకూడదు. కొన్నైనా ఆ కలలు నెరవేర్చడానికి, వాళ్ళు ఆశించిన దానిలో కొంతైనా సాధించడానికి, కొంతవరకైనా వాళ్ళకు ఉపకరించడానికి, వాళ్ళని సంతోషపెట్టడానికి నువ్వు కష్టపడాలి.
దానికోసం కొన్ని నీ ఇష్టాలను చంపుకోవాల్సి వచ్చింది, కొన్నిటిని ఎదుర్కోవాల్సి వచ్చింది, కొన్ని ఒత్తిళ్లు భరించాల్సి వచ్చింది. ఆయన తప్పదు. తమ్ముడా నేను చెప్పేది తప్ప? చెల్లి నేను చెప్పేది తప్ప? రాంగ్ స్టెప్ వేసిన వాళ్ళకి మండిపోతుంటుంది నేను ఇట్లాంటి మాటలు మాట్లాడితే. ఇవన్నీ ఎందుకు వాక్యం చెప్పకుండా వెనకే? ఇవన్నీ ఎందుకు వాక్యం చెప్పకుండా? అంటే నేను చెప్పేది వాక్యమే, వాక్యంలోనే ఉన్నాయి నీ కర్మగాలి. మరి ఏం చేద్దాం? దేవునికి స్తోత్రం. ఉన్నాయమ్మా, నీ దరిద్రం కొద్దీ నీ కర్మగాలి వాక్యంలో ఉన్నాయి ఇవన్నీ. అందుకని చెప్తున్నాను నేను. వాళ్ళు కూడా కొన్ని ఆశలు ఉంటాయి. ఒకవేళ వాళ్ళ ఆశలు నువ్వు తీర్చలేకపోతే, ఎందుకు తీర్చలేకపోయావో, ఏ కారణం చేత నీ ఆలోచనలు మార్చుకున్నావో వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి. మా అయ్యకి ఎన్నో ఆశలు ఉన్నాయి నా మీద అనుకుందాం. మా అమ్మకి మా అయ్యకి ఎన్నో ఆశలు ఉన్నాయి. నన్ను అలా చేయాలి, ఇలా చేయాలి, మావాడు ప్రయోజకుడు కావాలి, మావాడు ఉద్యోగం చేయాలి, మావాడు పోటు పడవాలి, మావాడు పైసలు సంపాదించాలి. డ్రమ్ము తీసుకెళ్తున్నారులే ఇటు చూడండి, డ్రమ్ము తీసుకెళ్తున్నారులే, ఉరుములు రాట్లా పిడుగులు పడట్లా ఇటు చూడండి, ఇంత సౌండ్ తెచ్చాను. వాళ్ళకి ఇప్పుడే తీసుకెళ్ళారు. అబ్బాయి తాగండ్రా, మీకు దండం పెడ, తాగండ్రా, మీకు వెళ్ళి చూస్తున్నారు, ఆగండ్రా. ఆ పని ముందే చేస్తే గొడవ ఉండదురా, మీరేం దందని అనుకుంటూ పోతుంటే వాళ్ళకి భూకంపం వచ్చిందని భయం పుడుతుంది. ఎక్కడొచ్చాగా ఏమో ఎవరు గుర్తుంది. మా అయ్యకి ఆశ ఉంది, మా అమ్మకి ఆశ ఉంది, ఏదో నన్ను ఏదో ఎక్కడో చూడాలని. కాస్త కూస్తో సంపాదనలో పడ్డ తర్వాత సడన్గా సేవ అన్నా, వాళ్ళ ఆశలన్నీ నీరు గారిపోయినాయి. చిన్నోడు పర్వాలేదు, కాస్త లైన్లోకి వచ్చాడు, ఒక వ్యాపారం దొరికింది, ఏదో 10 మందికి పని చూపిస్తున్నాడు, పావుల బేడ సంపాదిస్తున్నాడు. ఇక మనోడును బట్టి మనకి ఇబ్బంది లేదులే, మనోడు మనల్ని ఆదరిస్తాడులే, పర్వాలేదులే అనుకునే వాళ్ళు కొంచెం ఆనందపడుతున్నారు. సడన్గా నేను సేవ అన్నా. అమ్మ నాన్న తెల్ల ముఖం వేసుకొని చూశారు. మా అమ్మ ముందే ఉంటుందిగా, అయ్యా భక్తి చేస్తున్నాం, వచ్చిన దానిలో దశంభాగం ఇస్తున్నాం, కష్టపడద్దని చెప్పాడయ్యా దేవుడు, పని చేసుకోవద్దని చెప్పాడా అంట. మా అమ్మ చాలా చమత్కారంగా అంటుంది. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు ఏం చేయాలా అంటే ఏంటి, లోపల బాధ పెట్టుకొని బయటికి అడుగుతుంది. తల్లిదండ్రులు అడుగుతున్నారు, లోపల హృదయంలో వేదన. దొరికింది, మంచి దారి దొరికింది, పావులబేడ సంపాదన వచ్చే దారి దొరికింది ఇన్నాళ్ళకి. తీరా అందిందిరా అనుకున్నప్పుడు ఈ దశలో వీడు అన్ని పక్కన పడేస్తాను, సేవ చేస్తాను అంటున్నాడు. ఎట్లా కుటుంబ పరిస్థితి ఏంటి? సరే మా సంగతి తీసేవాడు కూడా ఇద్దరిని కన్నాడుగా, వాడి బతుకెట్ట తెల్లారిద్దని ఇక నా గురించి ఆలోచించడం మొదలు పెడితే, వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి నేను ఎందుకు దేవుని పనికి వస్తున్నానో, ఇందులో ఉన్న విషయాలు ఏంటో, మంచి ఏంటో, చెడ్డేంటో, దేవ దర్శనం ఏంటో, దేవుడిచ్చిన ప్రత్యక్షత ఏంటో, నా హృదయ భారం ఏందో, నా బాధ్యత ఏందో వాళ్ళిద్దరికీ కూడా అర్థమయ్యేటట్టు నేను చెప్పాల్సి వచ్చింది. వాళ్ళు కన్విన్స్ అయ్యేటట్టు నేను మాట్లాడాను. నా మాటకు వాళ్ళు లోబడ్డారు. నీకు తెలుసా, నా మాటని గౌరవించేటట్టు నా హృదయ భారం అంతా ఏమిటో వాళ్ళకి నేను చెప్పాను. అండ్ నా లైఫ్లో, నా ప్రవర్తనలో కూడా చూపించా. దేవుని పట్ల నాకున్న భక్తి, సేవ కొరకు నాకున్న ఆసక్తి, దేవుని పిలుపు, ఏర్పాటు, దాన్ని కూర్చిన స్పష్టత వాళ్ళకి అవగాహన కల్పించా. ఆవేశపడలా, అవగాహన కల్పించా. తర్వాత భక్తి చేస్తా, సేవ చేస్తా, సేవలోనికి వచ్చి కూడా సగం దేవుడు సగం లోకం అన్నట్టుగా కాకుండా పూర్తిగా దేవునికి అంకితమై, దేవుడే లోకంగా, దేవుడే ప్రపంచంగా, దేవుడే ప్రాణంగా బ్రతికా. అది వాళ్ళు చూశారు. పోనీలేబ్బా, నా బిడ్డ ఏదో సంపాదకుడు అవుతాడు, ఏదో అవుతాడు, భక్తుడయ్యాడు, దేవుని మనిషి అయ్యాడు, దేవుని భక్తుడయ్యాడు, పోనీ ఈ సంతోషం చాలనుకుని రాజీ పడేటట్టు వాళ్ళకి సాక్ష్యం ఇవ్వడానికి నాకు లైఫ్ ఇచ్చాడు దేవుడు. అంటే నేను సేవ ఎందుకు చేస్తున్నానో, సేవ ఎందుకు రావాల్సి వచ్చిందో వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఆ బాధ్యత నా మీద ఉంది. అలాగే నువ్వు ఏ ఫీల్డ్లోకి ఎంటర్ అయినా, నువ్వు ఏది తీసుకున్నా,
నీ మీద ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు నువ్వు నచ్చ చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అయినా వాళ్ళు ఒప్పకపోతే నీకు ఇబ్బంది లేదు. సాధ్యమైనంత వరకు వాళ్ళని కన్విన్స్ చేయడానికి నీ వంతు నువ్వు ప్రయత్నం చేయాలి. ఇది జన్మనిచ్చిన వాళ్ళ విషయంలో బాధ్యత. తోడబుట్టిన వాళ్ళ బాధ్యత. కొంతమంది తోడబుట్టిన వాళ్ళకు దక్కాల్సిన ఆస్తులకు ఎసురు పెడతారు. వీడు బతకడానికి ఆడపిల్లలు దానికి ఆశించేవాడు ఒకడు ఉంటాడు, వాళ్ళు బతకడానికి మగబిడ్డకు దక్కాల్సిందని ఆశించే ఆడపిల్లలు కొంతమంది ఉంటారు. ఈ దరిద్రం ఎక్కువైంది ఇప్పుడు సమాజంలో. ఒక మాట చెప్తాను, ఎవరికి దక్కాల్సింది వాళ్ళకి దక్కాలి. ఒకళ్ళకి చెందాల్సిన దాన్ని మనం కానీ అందిపుచ్చుకొని తిందామని ప్రయత్నం చేస్తే నీ గ్యారెంటీ ఇస్తా, నువ్వు తినలేవు. కొప్పేసుకొని చూసుకోవటమేరా పిచ్చోడా. కొప్పేసుకొని వాళ్ళది వీళ్ళది దోచుకొని కొప్పేసుకొని చూసి ఉరిని చూసి వస్త్రములు చించుకున్నట్టయ్యే తప్ప నీవు దానిని తినలేవు. ఒకళ్ళకు చెందింది నీ నోటికి అప్పటికీ చేరదు, చేరిందా దానివల్ల నీకు ఉబ్బరమే తప్ప అరుగుదల ఉండదు. ఏమైనా అర్థమైతే చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. కాబట్టి తోడబుట్టిన వాళ్ళదైనా ఇతరులదైనా నీకు చెందంది నీది కాదు, వాళ్ళది వాళ్ళకి దక్కేటట్టు నువ్వు చేయాలి. బాధ్యత. తల్లిదండ్రులను సంతోషపెట్టుట, తోడబుట్టిన వారిని, ఈ రెండు యేసయ్య చేశాడు. యేసయ్య పుట్టిన తరువాత మరియమ్మ యోసేపుతో జీవించి 4 కొడుకుల్ని కన్నది. ఒకరికంటే ఎక్కువ మంది కుమార్తెలను కన్నదని మత్తయి సువార్త 13వ అధ్యాయము 52వ వచనం సాక్ష్యం ఇస్తుంది. 13:52 మత్తయి సువార్త. అక్కడ యూదులు అనుకుంటున్నారు, అందువలన వారు ఆశ్చర్యపడి, ఈ జ్ఞానమును ఈ అద్భుతమును ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? అంటే మరియ కాదా అంటే మరియ కాదని కాదు, మరియమ్మ కొడుకు కాదా అంటున్నారు. యాకోబు, యోసేపు, సీమోను, యోదా అను ఆయన తోడబుట్టినోళ్ళు, వాళ్ళు మరియమ్మకు పుట్టినోళ్ళు. యాకోబు, యోసేపు, సీమోను, యోదా అను వారి ఇతని సోదరులు కారా? ఇతని అక్క చెల్లెండ్రందరూ మనతోనే ఉన్నారు కారా? అక్క చెల్లెండ్రందరూ అంటే వాడుక భాషలో వాడాడు అక్క చెల్లెండని. భూమి ఆకాశాలు అన్నట్టు, మంచి చెడ్డలు అన్నట్టు, అట్లా వాడుక పదాలు కొన్ని ఉంటే అట్లా అక్క చెల్లెండు అంటారన్నమాట. రాత్రింపగళ్ళు అన్నట్టు. వాస్తవంగా అక్కలు లేరు, తర్వాత పుట్టినోళ్ళే. యేసయ్యకు అక్కలు లేరు, అన్నలు లేరు, అందరికీ పెద్దన్న యేసయ్యే. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. మహిమ గల శుద్ధాత్మ ఇట్టి, మహిమ గల శుద్ధాత్మ ఇట్టి వరుస తెలిపెంగదమా తోడా. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. అందుకే యేసయ్యని అన్నా అన్నా అని సంబోధిస్తా చాలా పాటలు వచ్చినాయి. దేవకుమార దీనోపకార, నా వంక దయ చూడ నాయన్నరారా, నా వంక దయ చూడ నాయన్నరారా. దేవకుమార దీనోపకార, నా వంక దయ చూడ నాయన్నరా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య అందరికీ పెద్దన్న, కుటుంబంలో కూడా పెద్దన్నే. మరి తోడబుట్టిన వాళ్ళ బాధ్యత కూడా నెరవేర్చాడు. కొంతమంది తోడబుట్టిన వాళ్ళ బాధ్యత పట్టించుకోరు. తప్పు నాయన, తిట్టి చెబితే వినట్లేదు కాబట్టి ప్రేమగా చెప్తున్నాను. తిట్టొచ్చు ఆ పాయింట్లు, కానీ నేను తిట్టనులే, ప్రేమగా చెప్తున్నాను. మార్చుకోండి. కాస్త తోడబుట్టిన వాళ్ళని కూడా పట్టించుకోండి. వాళ్ళు పిచ్చోళ్ళో మంచోళ్ళో, తెలివిగా ఉన్నారో తెలివి లేకున్నారో, వాళ్ళ చదువు ఎట్టుందో, వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయో. నీ తమ్ముడు ఎలా ఉన్నాడో చూడనానా, తమ్ముడితో ఫ్రెండ్షిప్ చేయనానా, ప్రేమగా మాట్లాడినానా. నీ చెల్లెలు ఎలా ఉందో చూడనానా.
బయట వాళ్ళతో ప్రేమగా మాట్లాడి నీ చెల్లెల దగ్గరికి వస్తే కొక్కరించి కోపిష్టిగా చిరాకు పడి రైట్ కాదు నాన్న. నీ చెల్లెల్ని నువ్వే దగ్గరకు తీసుకోవాలి, నేర్పుకోవాలి. నీ తమ్ముడిని నువ్వే దగ్గర తీసుకోవాలి, నేర్పుకోవాలి. అన్నల బాధ్యత, అక్కల బాధ్యత కూడా నెరవేర్చాలి. దేవుని బిడ్డలంగా మనకు బాధ్యత ఇదే. దానికోసం కొన్ని రిస్కులైనా చేయాలి అవసరమైతే. మరి మనిషి బతుకంటే బలాదురుగా తిరగటానికి కాదు, బాధ్యతలు నెరవేర్చడానిగా మనం పుట్టిందే. అయిపోయిందా? తీసేయి. ఇంతవరకే మన బాధ్యత అనుకోవద్దు. ఫ్యామిలీ బాధ్యత మాత్రమే కాదు, మనం రక్షింపబడి యేసు సంఘములో చేర్చబడ్డాం, దేవుని పరిశుద్ధుల గుంపులో చేర్చబడ్డాం. రెండవదిగా మన బాధ్యత సంఘ బాధ్యత. ఏంటి? సంఘ బాధ్యత. సంఘములో ఒక సభ్యుడిగా, సభ్యురాలిగా సంఘము కొరకు ప్రార్థించుట, సంఘములో పనిచేయుట, సంఘము కొరకు ప్రయాసపడుట, సంఘ నిర్మాణ విషయంలో నీ పాత్రను పోషించుట, ఇదొక బాధ్యత. దేవుని మహాకృపను బట్టి నా అదృష్టం అని నేను అనను, కానీ నా దేవుని కృప అని నేను అంట. ఆయన కృపను బట్టి ఈ బాధ్యతలన్నీ నెరవేర్చడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఏ సంఘానికైతే నేను విశ్వాసిగా వెళ్ళానో ఆ సంఘం యొక్క అభివృద్ధి కొరకు ప్రార్థన చేయటం, ప్రతి ఆదివారం ఎవరో ఒక నూతనాత్మని సంఘానికి తీసుకొని వెళ్ళటం, దైవజనునికి పరిచయం చేయటం, ఆ సంఘ అభివృద్ధి కొరకు, సంఘములో నూతనాత్మలో చేర్చబడ్డ కొరకు, సంఘములో ఒక సభ్యుడిగా అన్యజనులకు సువార్త చెప్పి అన్యజనుల కోసం ప్రార్థన చేసే ఒక పాత్ర కూడా నేను పోషించా. విశ్వాసిని నేను ప్రార్థన చేయటం ఏంది, అది పాస్టర్లు చేయాల్సిన పని కదా అని నేను అనుకోలా. మార్కు సువార్త 16వ అధ్యాయము 16-17 వచనాలు నాకు తెలుసు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే బైబిల్ చూడు. ఏడిసేవాళ్ళే మాకు తెలుసు అంటే సరే వదిలేసాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే నీకేం తెలుసో, తెలిసింది ఏందో నువ్వు ఏడు. ఇప్పుడు చెప్పు, ఏం తెలిసింది? నువ్వు బైబిల్ చూడకుండా నాకు వెళ్ళి చూస్తున్నా. నీకేం తెలిసిందో ఏడు, చూడు, బైబిల్ చూడు. చూశారు కానీ నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికే శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. బాప్తిస్మం పొందినోడి సంగతి నేను చెప్పట్లా, బాప్తిస్మం పొందినోళ్ళ సంగతి చెప్తున్నా. బాప్తిస్మం పొందినోళ్ళు సంఘానికి వచ్చినా వాళ్ళు క్రీస్తు సంఘములో అవయవాలు కాదు. ఎందుకంటే వాళ్ళు దేవుడు చెప్పిన మాటకి లోబడలా. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో బాప్తిస్మం ఇంకా నేను పొందలేదన్నోళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. నేను ఇంకా పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి, అట్ట కదిలించండి. స్తోత్రం. పొందవాకు, ఏం పర్లా, పొందవాకు. పొందకుండా నువ్వు ఈంతనొచ్చి ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా దేవుని జీవగ్రంథంలో నీ పేరు ఉండదు, రాకడలో నువ్వు ఎత్తబడవు, రక్షణ అనేది నీకు దొరకదు. యేసయ్య సిలువ నీ విషయంలో వ్యర్థమైపోయినట్టే. నువ్వు రక్షణ పొందకపోతే. ఎవరైతే రక్షణ పొందారో వారు ధన్యులు, వారి పేరు దేవుని జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. రాకడలో వాళ్ళు ఎత్తబడతారు. వారి విషయంలో యేసయ్య త్యాగం, సిలువ బలియాగం నిరర్ధకం కాల, అది అర్థవంతమైంది. రక్షణ పొందిన వాళ్ళ సంగతి నేను చెప్పట్లా. ఏదో వాళ్ళ ఆనందం కోసం వచ్చి కూర్చున్నారు కానీ ప్రభు శరీర రక్తాల్లో వాళ్ళకు పాలు లేదు. అంటే మందిరంలో కూర్చున్న వాళ్ళు వెలపటి వారే కానీ మందిరం లోపటి వారు మాత్రం కాదు. ఎందుకంటే ఎంత స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పినా వాళ్ళు పాపాలు కడిగేసుకోవాలా. మందిరంలో కూర్చున్నా పాపులుగానే కూర్చున్నారు, ఆరాధిస్తున్నా పాపులుగానే ఆరాధిస్తున్నారు, అర్పణ అర్పించిన మలినమైన చేతులతో పాపులుగానే అర్పిస్తున్నారు. గనుక ఇవేవి అంగీకారం కావు. ఆత్మానందం, పరమానందం, గుంపులో గ్లోరీ, నలుగురిలో నతనయేలు అనుకొని వచ్చి కూర్చొని కాసేపు ఎంజాయ్ చేసి పోవటమే తప్ప ఏ ప్రయోజనం ఉండదు తమ్ముడు. ఏమని అనుకోండి, ఉన్నమాట చెబుతున్నా. దేవునివన్నీ నీకు చెందాలంటే,
నువ్వు ముందు దేవుని వాడివి, దేవుని దానివి కావాలి. నాకు అర్థమయ్యి ఈ మ్యాటర్ నాకు ఒక నెలలోనే అర్థమైంది. తపన పడ్డా, ఎప్పుడిస్తారు బాప్తీసం, నాకెప్పుడు నాకు అర్థమైంది. తపన పడ్డా. కొంతమందికి అర్థమైనా కూడా లెక్క చేయట్లే. లెక్క చేయకపోతే నన్నేం చేయమంటారు? వదిలేస్తా. ఊరేగు నీ ఇష్టం వచ్చినట్టు. పాపంలోనే ఊరేగు, పాపంలోనే పొర్లాడు, పాపంలోనే మునుగు, పాపంలోనే చచ్చిపో. ఎంజాయ్. ఆ తర్వాత అర్థమైందిగా నీకు అడిగిపోతావో. బలవంతంగా నేను ఇయాది కాదు బాప్తీసం, ఇయ్యమని బలవంతంగా ఇయ్యమని చెప్పినట్టయితే ఒక్కడిని కూడా వదిలిపెట్టేవాడిని కాదు. హైవే రోడ్డు మీద డ్రమ్ము పెట్టుకొని దొరికిన వాళ్ళలో ముంచి వదిలేవాడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముసుకేయటం, తీసుకొచ్చి ముంచడం, ఒడ్డుకి పంపించడం, ఇంకేం లేదు పోవడం, పంపించడం. కానీ అలా చెప్పలా. ఒకడు నేను పాపిని అని ఒప్పుకోవాలి, నా పాపముల కొరకు యేసయ్య చనిపోయి తిరిగి లేచాడని నమ్మాలి, యేసు నా రక్షకుడు, నేను బాప్తిస్మం పొందితే యేసుతో కూడా పాతి పెట్టబడిన వాడినై తిరిగి లేపబడతాను అని విశ్వసించాలి. రెండవ రాకడలో నన్ను తీసుకొని పోవటానికి నా ప్రభు వస్తున్నాడని నమ్మాలి. తనంతట తానే వచ్చి ఒప్పుకుంటే అప్పుడు ఇస్తా బాప్తీసం, అప్పుడు ఇయ్యాల నేను బాప్తీసం. ఆ తర్వాత ఆ వ్యక్తికి ప్రభు శరీర రక్తాలు అందుతాయి ఆదివారం రోజు. పక్కనున్నోళ్ళు బలలో చేస్తుంటే వీళ్ళు కూర్చొని చూస్తుంటారు. కానీ అరే వాళ్ళందరూ తీసుకుంటున్నారు, నేను రక్షణ పొందలేదు, నేను ఇంకా పాపిగానే ఉన్నాను, మరి నేను ఎప్పుడు పొందాలా యేసయ్య శరీర రక్తాల్లో పాలు పంపులు? ఆయనే చెప్పాడు, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడంటే తాగనోడు పోతాడు పాతాళానికి అనేగా. ఇంకేమన్నా చెప్పాలా? అది ఇంత తేటగా చెప్తున్నా ఇంకా మేలుకోపోతే ఏమన్నా రూపాయి ఖర్చు చెప్పావా? ఒంటికి చాకిరి చెప్పాడా? అరే నీళ్ళలో మునిగి ఒకసారి ఒప్పుకోవాయా అన్నాడు. ఆ చిన్న పని కూడా చేయకుండా బాప్తీసమా చూద్దాంలే తర్వాత, ఇప్పుడు తొందర ఏముంది అనుకుంటే ఇగిలిచ్చుకుంటా తిరిగితే నన్నేం చేయమంట? పో నీ ఇష్టం. దేవునికి స్తోత్రం. నేను అర్థమయ్యేటట్టు చెప్పానా లేదా అది కేసు. పిల్లోడి కూడా అర్థమైద్ది. నేను చెప్పిన మ్యాటర్ మొన్న ఒక ఇంత బొడ్డోడు వచ్చాడు చీరాల్లో మందిర ప్రతిష్ఠ ఆరాధన ముందు రోజు నేను వెళ్తే ఇంత బొడ్డోడు వచ్చాడు నా దగ్గరికి. చాలేమన్నా వందనాలు అనుకుంటా. ఏ చర్చికి రా నువ్వు వెళ్ళేదంటే ఆడికే వచ్చేది. రైట్ కూర్చో. వాడు అన్నీ చెప్తున్నాడు. అడిగాను, అరే బాప్తీసం, వాడు అంటున్నాడు నేను బాప్తీసం అనేది సిద్ధపడ్డాను, నువ్వు ఇవ్వని ఆగాను అన్నాడు. చిన్నోడు, చాలా చిన్నోడు. ఎందుకు ఆగావురా? ఎందుకంటే చిన్నోళ్ళకి ఇవ్వగా. అసలు ఏం తెలుసురా నీకు బాప్తీసం? బాప్తీసం ఎందుకు తీసుకోవాలి అంటే, బాప్తీసం తీసుకుంటే నిత్య జీవం చేరతాం, పరలోకం వెళ్తాం, తీసుకోకపోతే నరకానికి వెళ్తాం. మనకు పరలోకం ఇయటానికి యేసయ్య ఏం చేశాడంటే సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి మూడో నాడు తిరిగి లేచాడు. రెండో రాకడలో వచ్చేది ఎవర్రా? యేసయ్య వస్తున్నాడు. రెండో రాకడ వస్తుంది కదా, వస్తాడు. నాకు మైండ్ పోయింది. వాడు ఇంతే ఉన్నాడు. ఎంత సంతోషం వేసిందో తెలుసా? యేసయ్య నీకు స్తోత్రం, నేను చేసిన ప్రసంగం పిల్లలకు కూడా అర్థమైంది. పసి పిల్లలకు కూడా అర్థమైంది. నాకు భయం లేదు. ఇక పొందారా పొందలేదు అన్నది వాళ్ళ లెక్కే కానీ నాకు సంబంధం లేదు అని నేను ఆనందపడ్డా. ఇప్పుడు చెప్తాను వినండి. నమ్మి బాప్తీసం పొందాను నేను. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో చాలామంది చేతులు ఎత్తండి, నేను బాప్తీసం పొందాను అన్నోళ్ళు. పొందనోళ్ళు చూడండి, వీళ్ళకి వెళ్ళి చూడండి, చేతులు దించవాకండి. మీకు ఎందుకు ఏమండి ఎమ్మటే దించుతారేంది మీరు? ఉంచండి, అట్లా కాసేపు ఉంచండి. పొందనోళ్ళు చూడండి, వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి మెంటలెక్కి పొందారేంది, లేకపోతే మైండ్ పోయి పొందారా, లేకపోతే వాళ్ళకంత సరుకు అంత అయిపోయి పొందారా? మీ కాడికి కుర్రోళ్ళు, మీ కాడికి చిన్నోళ్ళు పొందారు. ఎందుకు పొందారంటే దించొద్దని చెప్పా. ఎందుకు పొందారంటే పొందకపోతే ఎంత ఉగ్రత ఉందో, ఎంత డేంజర్ ఉందో తెలుసు కాబట్టి. పొందకపోతే పాపంలోనే పాపులుగానే నిలిచి ఉంటారన్న సంగతి అర్థమైంది కాబట్టి. పాపులుగా ఉండి చేసే ప్రార్థన, చేసే ఆరాధన, చెల్లించే అర్పణ ఏది దేవునికి చెందదు కాబట్టి. ముందు దేవుడు కోరుతున్నది పాపాలు కడిగేసుకోమని కాబట్టి అర్థమైంది. వచ్చి పొందారు, ఇంతమంది పొందారు. కదిలించండి చేతులు. అట్లా
ఇంతమంది రక్షింపబడితే నువ్వు ఇంకా ఇంకా పాపాలు గడిగేసుకోకుండా తిరుగుతున్నాయింది నువ్వు. ఇప్పుడు దించండి. నేను ఇలాగ సిద్ధపడి రక్షణ పొంది ఒక సంఘంలో సభ్యుడిగా కొనసాగుతున్న వేళ కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తానే ఒక సంఘానికి వెళుతూ సంఘములో నా పాత్ర ఏంటి అని నేను పోషించాల్సిన పాత్ర ఏదైతే ఉందో అది పోషించడానికి నేను ఇష్టపడ్డా. అంతేకాదు, వాక్యం వింటున్న వ్యక్తిగా, ఆత్మలో ఎదుగుతున్న వ్యక్తిగా, ఒక విశ్వాసిగా ఉన్న నేను మార్కు సువార్త 16వ అధ్యాయం 16-17 వచనాలు ఎరిగిన వాడినై ఇతరులకు ప్రభువుని ప్రకటించే బాధ్యత పాస్టర్స్ మీదే కాదు, నా మీద కూడా ఉంది అని ఎరిగి నేను కూడా ఇతరులకు యేసయ్యని పరిచయం చేయటం మొదలుపెట్టా వ్యక్తిగత సువార్త ద్వారా. నేను విశ్వాసినండి, పని చేసుకునేవాడిని. పనిచేసే స్థలములో కావచ్చు, ఇంట్లో కావచ్చు, వీధిలో కావచ్చు, హోటల్లో తినే దగ్గర కావచ్చు, ఎక్కడ అవకాశం వస్తే అక్కడ అందరికీ యేసయ్యని పరిచయం చేయడానికి ప్రయత్నించా. మరి బాధ్యత అది సమాజంలో ఆత్మల్ని రక్షించాల్సిన బాధ్యత. కొంతమంది పిచ్చోడు అన్నారు, కొంతమంది అడిగి మైండ్ పోయింది అన్నారు నా ఫ్రెండ్సే, కొంతమంది ఆడు సోదరుడు అయ్యాడు అన్నారు. అడిందిరా దొరికినోడు కల్లా యేసు ప్రభు అని చెప్పి మైండ్ తింటున్నాడు అన్నారు నా గురించి. నేను ఈ బజార్లో కనపడితే ఆ బజార్లో జంపాడు, ఎందుకు దొరికితే యేసు ప్రభు గురించి చెబుతానేమో అని రకరకాలుగా అనుకున్నాడు. ఎవడేమనుకుంటే నాకే, నా బాధ్యత నేను నెరవేర్చాలి అని కుటుంబానికి జరిగించాల్సిన న్యాయం కుటుంబానికి, సంఘములో నేను ఉండాల్సిన విధంగా అక్కడ నెరవేర్చాల్సిన బాధ్యత సంఘంలో, బయట సమాజంలోకి వచ్చినప్పుడు సమాజాన్ని రక్షించాలి కనుక కొందరికైనా నా ప్రభువుని పరిచయం చేయాలన్న బాధ్యత అది నెరవేరుస్తూ, ఇతరుల కోసం చేతులుంచి ప్రార్థన చేసే మెట్టు కూడా నేను తీసుకున్నా. రోగులు ఉన్న కుటుంబాలు నన్ను పిలిచినప్పుడు నేను వాళ్ళ గృహాల్లోకి వెళ్ళి రోగుల మీద చేతులుంచి వాళ్లకు నూనె రాసి ప్రార్థన చేసిన అనుభవాలు నాకున్నాయి. నేను విశ్వాసిగా ఉన్నప్పుడే. నేను అప్పుడు పాస్టర్నేం కాదు. అదేంది చేతులు ఉంచాల్సింది అయ్యగారులు కదా, పాస్టర్లే కదా అంటే, స్వస్థత కోసం ఎవరైనా చేతులు ఉంచవచ్చు. స్వస్థత ప్రార్థన చేయున్నప్పుడు నీకు విశ్వాసం ఉంటే, నీకు ధైర్యం ఉంటే చేతులుంచి నువ్వు ప్రార్థించవచ్చు. ఇది విశ్వాసులందరికీ దేవుడిచ్చిన స్వేచ్ఛ. మీరు చేతులుంచుట వలన రోగులు స్వస్థత నొందెదరు అని రాసుంది. ఎవరి బాధ్యత ఇది? మనందరి బాధ్యత. నిజంగా మీరందరూ నాలాగా తయారయ్యారనుకో, మీ సమాజాలన్నీ రక్షణలోకి వస్తాయి, చాలామంది రక్షించబడతారు. బాధ్యత. ఎంతకాలం అవి నెరవేర్చకుండా ఉంటావు నువ్వు? నేను చెప్పనా, మీలో చాలామంది అవి నెరవేర్చట్లా. కుటుంబ బాధ్యతని కొంతమంది నిర్లక్ష్యం చేశారు, తల్లిదండ్రుల బాధ్యత కొంతమంది నిర్లక్ష్యం చేశారు, భార్యాబిడ్డల బాధ్యత కొంతమంది నిర్లక్ష్యం చేశారు, భర్తకి పిల్లలకి జరిగించాల్సిన న్యాయం నెరవేర్చకుండా కొంతమంది నిర్లక్ష్యం చేశారు, సమాజంలో నెరవేర్చాల్సిన బాధ్యత కొంతమంది నిర్లక్ష్యం చేశారు, సంఘంలో నెరవేర్చాల్సిన బాధ్యత కొంతమంది నిర్లక్ష్యం చేశారు. ప్లీజ్ కొంచెం ఆలోచించండి. నువ్వు ఏది నిర్లక్ష్యం చేసినా రేపు అక్కడ లెక్క అడుగుతాడు. ఫలానా బాధ్యత నీకుంది కదా నా కుమారుడా, నువ్వు అన్నీ బాగానే చేసావు, మరి దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేసావు అని అడుగుతాడు. నువ్వు నోరెళ్ళ పెట్టాల్సి వచ్చింది అక్కడ. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పింది? నువ్వు అన్నీ బాగానే చేసావు, ఫలానా విషయంలో నువ్వు ఎందుకు నిర్లక్ష్యం చేసావు ఆ బాధ్యతను అని అడుగుతాడు. అందుకని నేను ఎక్కడెక్కడ నా బాధ్యతలు విస్మరించానో వెతుక్కుంటా ఉంటా. ఆఖరికి మీ విషయంలో కూడా